సో ఏఐని యూజ్ చేసి కూడా మనం బిజినెసెస్ చాలా చేయొచ్చు. 3 బిజినెస్ ఐడియాస్ నేను ఏఐని యూజ్ చేసి ఏం చేయాలో చెప్తాను. ఒకటి, మీరు ఏఐని నేర్చుకొని ఏఐ యూటిలైజ్ చేసుకునే వాళ్ళందరికీ దాన్ని ఎలా వాడాలో చెప్పొచ్చు. బేసిక్స్ ఒక 999 అంటే 1000 రూపీస్తో కూడా ఒకరికి ఒక కోర్స్ అమ్మొచ్చు. అట్లా గ్రూప్ కోర్సెస్ అయితే మీరు ఎంత సంపాదించారో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి, మీరు నేర్చుకోండి, వాళ్ళకి నేర్పించండి. అంటే ఏ బేసిక్స్ ఎలా వాడాలో కూడా చాలామందికి తెలియదు. రెండవ పాయింట్ వచ్చేసి, ఒక కంపెనీకి లేదా ఒక హాస్పిటల్కి, ఒక ఆర్గనైజేషన్ని ఫుల్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు ఏఐని యూటిలైజ్ చేసి, వాళ్ళ ఈఆర్పి సాఫ్ట్వేర్ని కానీ వాళ్ళు వాడే సాఫ్ట్వేర్లో ఏఐని ఇంటిగ్రేట్ చేసి దాన్ని ఆటోమేషన్ ఎలా చేసుకోవచ్చు, అందులోంచి రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు, పాత రోజుల్లో ఏం జరిగింది అండ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది మొత్తం మీరు ఒక ఆర్గనైజేషన్గా పెట్టుకొని పెద్ద బిజినెస్నే క్రియేట్ చేయొచ్చు. ఆలోచించండి. మూడోది వచ్చేసి, అంటే గుంపులో గోవిందంలాగా ఒక దగ్గర బంగారం దొరుకుతుందంటే అందరు బంగారం తవ్వడానికి వెళ్తే సబ్బళ్ళు, వాటర్, ఫుడ్ అమ్ముకున్నవాడు డబ్బులు ఎక్కువగా సంపాదించినట్టు అందరు ఏ వెనకాల పరిగెడతా ఉంటే, మీరు పెద్ద బిజినెస్ చేయాలనుకుంటే ఏఐ రిలేటెడ్ హార్డ్వేర్ సిస్టమ్స్, ఏఐ రిలేటెడ్ మొబైల్ సిస్టమ్స్, అందులో చిన్న కాంపోనెంట్ అండ్ చిన్న పార్ట్ తయారు చేసి అమ్మినా కూడా మీరు ఫ్యూచర్లో చాలా పెద్ద బిజినెస్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ 3 ఐడియాల్లో మీకు సూటబుల్ ఐడియా ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తే నాకు ఒక లైక్ కొట్టేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేపీ బిజినెస్ గురించి ఫాలో చేయండి. అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.